హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈ వీడియోలో మనం సప్లిమెంటరీ ఎగ్జామ్స్ గురించి అలాగే రిజల్ట్స్ గురించి ఒకసారి క్లియర్ గా మాట్లాడుకుందాం. సప్లిమెంటరీలో ఏవి అడ్డంకిగా మారబోతున్నాయి అనేది కూడా మనం ఈ వీడియోలో క్లియర్ గా డిస్కస్ చేద్దాం. నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి, ఒకరైనా తెలుసుకుంటారు. అలాగే ఫస్ట్ టైం చూసినట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో రిజల్ట్స్ రావాలంటే పేపర్ కరెక్షన్ జరగాలి. అలాగే 9వ తారీఖు నుంచి, ఈ నెల 9 నుంచి పేపర్ కరెక్షన్ స్టార్ట్ అయింది. 18వ తారీఖు అనగా రేపు నుంచి అన్ని పేపర్లు స్టార్ట్ అవుతాయి. మోస్ట్లీ ఈ నెల 22 లోపల అన్ని సబ్జెక్టుల వాళ్ళు వచ్చి పేపర్ కరెక్షన్ అయితే చేస్తారు. నెక్స్ట్ మంత్ 4th వరకు పేపర్ కరెక్షన్ కంప్లీట్ అవుతుంది. సో పేపర్ కరెక్షన్ కంప్లీట్ అయిన తర్వాత మనకి రిజల్ట్ రావాలి. కాబట్టి రిజల్ట్ అయితే నెక్స్ట్ మంత్ లో మనకి 10వ తారీఖు లోపల రిజల్ట్ ఇవ్వాలని గవర్నమెంట్ డిసిషన్ తీసుకున్నట్టు క్లియర్ గా అర్థమవుతుంది. ఎందుకంటే మేము పేపర్ కరెక్షన్ వెళ్తున్నాం కాబట్టి చెప్తున్నాను అనమాట. సో పేపర్ కరెక్షన్ కి వెళ్తున్నాం కాబట్టి ఇలాంటి విషయాలన్నీ క్లియర్ గా మీకు నచ్చినట్టు చెప్పగలుగుతాం. ఎందుకంటే మనకు ఈ రిజల్ట్స్ వచ్చిన తర్వాత మళ్ళీ సప్లిమెంటరీ జరగాలి. ఈ సప్లిమెంటరీ డేట్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా మనకి ఎలక్షన్ కోడ్ కూడా వస్తుంది. ఈ సప్లిమెంటరీ ఇప్పుడు డేట్స్ ఈ నెల నెక్స్ట్ మంత్ 10వ తారీఖు రిజల్ట్ వచ్చినట్టయితే ఆ నెక్స్ట్ మేలో ఎగ్జామ్ జరగాల్సి ఉంది. అంటే మే 10 నుంచి లేదా 15 లోపల ఎగ్జామ్స్ పెట్టాలి. కానీ అక్కడ మే 13వ తారీఖు ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి అసెంబ్లీ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. సో మరి ఈ 13లో ఎలక్షన్ జరిగినప్పుడు కౌంటింగ్ ప్రక్రియ 1 మంత్ ఉంటుంది. అంటే జూన్ 4వ తారీఖు కౌంటింగ్ చేస్తారు. సో మరి ఇటుపక్క ఎగ్జామ్ ఎలా పెట్టగలుగుతారు అనేది గవర్నమెంట్ కు ఒక సవాల్ గా మారింది. సో జూన్ 4th తర్వాత ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారా లేకపోతే ఏం చేస్తారు అసలు? సో జూన్ 4th తర్వాత మరి సప్లిమెంటరీ పెట్టే ఛాన్సెస్ ఉన్నాయా అంటే కొంతమంది ఉన్నాయని, కొంతమంది ఈ లోపలే పెట్టేస్తారని చెప్పేసి, ఎందుకంటే ఎలక్షన్స్ అయిపోయిన వెంటనే పెట్టేస్తారని చెప్పేసి అంటూ ఉన్నారు. వీటికి సంబంధించిన క్లారిటీ అయితే తప్పకుండా నేను ఇస్తూనే ఉంటాను మీకోసం. నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. తర్వాత సప్లిమెంటరీ డేట్స్ కి సంబంధించి చూసినట్టయితే ఇప్పుడైతే మనకి 10th రిజల్ట్ వచ్చినట్టయితే నెక్స్ట్ సప్లిమెంటరీ మే 13వ తారీఖు నుంచి స్టార్ట్ అవ్వచ్చు. అంటే మే 10, 13లో మనకి ఖచ్చితంగా సప్లిమెంటరీ స్టార్ట్ అవ్వాలన్నమాట. సో మే 13లో ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి మరి ఎలా ఉండబోతోంది, అసలు జూన్ కి షిఫ్ట్ చేస్తారా ఏమైనా ఎగ్జామ్స్? సో ఈ డౌట్ అయితే 100% అందరికీ కూడా క్లియర్ గా ఉంది. ఎందుకంటే ఎలక్షన్ కోడ్ వస్తుంది. ఎలక్షన్ కోడ్ లో వాళ్ళంతా ప్రచారంలో ఉంటారు, అలాగే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ను వాడుకుంటారు. సో గవర్నమెంట్ వాళ్ళు పోలింగ్ కి వెళ్తారు. ఇదంతా కూడా చాలా పెద్ద ప్రాసెస్ ఉందన్నమాట. ఈ ప్రాసెస్ తర్వాత ఏమైనా ఎగ్జామ్స్ కండక్ట్ చేసే ఆలోచన ఉందా అంటే చాలా మంది ఉంది అని అంటున్నారు, కొంతమంది లేదు అని అంటున్నారు. సో ఈ విషయాలకు సంబంధించిన పర్ఫెక్ట్ న్యూస్ అయితే నేను ఇస్తూ ఉంటాను. ఆలోచించి అందరితో చర్చించి తర్వాతనే మీకు అప్డేట్ ఇస్తూ ఉంటాను.